ముందుగా ఈరోజు అల్లు అర్జున్ గారి పుట్టిన రోజు. హ్యాపీ బర్త్డే అండి. అతను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఇలాంటి పుట్టిన ఎన్నెన్నో చేయాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో సినిమాలు తీయాలని, ఆయన ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద స్థాయికి పోవాలని నేను కోరుకున్నాను. ఇంకా పుష్ప 2 రిలీజ్ చూశాను ఈరోజు నేను. అది ఏంటది, టీజరా ట్రైలరా? ఆ టీజరు. నాకు ఇంగ్లీష్ రాదు, ఏమనుకోవద్దు. నాకేం అర్థం కాదు పోయా. ఏందో రంగు పూయడం, ఏందో రంగు ఇటు పూసుకోవడం, ఇటు నడవడం, కాళ్ళు లేపడం, ఏమైనా ఉంది అందులో. ఇంక నుంచి దయచేసి టీజర్లు అయినా ట్రైలర్ అని ఏమైనా సరే మనుషులకి క్లారిటీగా చూపించండి. అదేందో ఇట్టు లేసాడు, అట్టేస్తాడు, ఇట్టు వేస్తాడు, రంగు పోస్తాడు, ఎగరతాడు, లేస్తాడు, అసలు అర్థం కాదు అసలు. పైగా అసలు ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదు. ఏందో లేడీ వేషం వేసుకున్నాడు, మెడలో దండ వేసుకున్నాడు, ఇట్లు వేసాడు, అట్లా వేసాడు, అట్ట పాత్రడు అన్నాడు, అన్నాడు. నాకేం అర్థం కాల. దయచేసి టీజర్లు ట్రైలర్లు రిలీజ్ చేసేటప్పుడు ఈసారి కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చేయండి. ఏంది మనుషులు, ఏంది ఏం జరుగుతుంది, నాకేం అర్థం కాల. ఇంక నుంచి అయినా దయచేసి అర్థమయ్యేటట్టుగా చేయండి. ఎందుకంటే పుష్ప సినిమా గతంలో చూసుకుంటే పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది, ఇండియా మొత్తం హిట్ అయింది. అది ప్యాన్ ఇండియా సినిమా. ఇంకా పుష్ప 2 కూడా ఇంకా ఆ లెవెల్లో రావాలంటే ఇప్పుడు ముందు నుంచే అన్నీ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇలా కొంచెం సగం చూపించకుండా, సగం చూపించి సగం కనపడకుండా ఏం అర్థం కాలే నాకు. సరే, ఏదైతే అదైంది. ఈ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు సినిమాలు బాగా ఆడాలి, తెలుగు సినిమాలు వేరే లెవెల్లో తీయాలి. ఈ సినిమా కూడా బాగానే ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న.